హాయ్ ఫ్రెండ్స్. పప్పు పెద్ద ఉసిరికాయ అండి. మనం పప్పు ప్రతి పప్పు టమాటా కానీ పప్పు మామిడికాయ కానీ ఇలా అయితే వండుకుంటాము. ఈ ఉసిరికాయ పప్పు కూడా అలాగేనండి. పప్పు శుభ్రంగా బాగా ఉడికిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా ఉసిరికాయలు అయితే కోసుకోవాలండి. ఇవి మీకు తెలిసే ఉంటాయి. పెద్ద ఉసిరికాయలు అంటే మనం పచ్చడి చేసుకునేవి కాదు, కూరలు చేసుకునేవండి. అయితే పప్పు బాగా ఉడికిన తర్వాత ఉసిరికాయలు కూడా వేసి ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఉసిరికాయలు ప్రతి చోట ఉండవండి. అంటే మార్కెట్లో అమ్ముతారో అమ్మరో నాకు తెలియదు, కానీ ఇవైతే మా ఆడపడుచుగారు అమ్మాయి నాకైతే పంపించిందండి. వాళ్ళ పెరట్లో చెట్టు ఉందని చెప్పి. చాలా బాగుందండి. పుల్లగాను కాకుండా మరీ పులప లేకుండా కమ్మగా అయితే ఉందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి ఉసిరికాయలు కనుక దొరికితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కమ్మని పప్పు మీకోసం ఫ్రెండ్స్. కమ్మని పప్పు, కమ్మని నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. కానీ చాలా బాగుందండి పప్పు అయితే, సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ కర్రీ అండి ఇది. ఎలా అంటే మనం ప్రతి పప్పు ఎలా అయితే చేసుకుంటామో అలాగే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.